నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను కళ్యాణి. పార్టీకి కష్టపడి పనిచేసిన నాయకులు కార్యకర్తలకు తగిన గుర్తింపు తప్పక వస్తుందని, కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిన్నర కాలంలో ఇచ్చిన హామీలను నెరవేర్చిందని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు నియోజకవర్గ కోట మండలము సిద్ధమ కండ్రిగా రాఘవపురం పంచాయతీలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ నిర్వహించారు. నాయకులు కార్యకర్తలు మంగళహారతులిచ్చి ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. సీసీ రోడ్డు వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిన్నర కాలంలో పెన్షన్ల పెంపు, ఉచిత గ్యాస్, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు అమలు చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఈ నెల 15వ తేదీ నుండి మహిళలకు రాష్ట్రం మొత్తము ఉచిత బస్సు ప్రయాణం ప్రభుత్వం కల్పిస్తుందని వెల్లడించారు. పార్టీకి కష్టపడి పనిచేసిన నాయకులు కార్యకర్తలకు తప్పక గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి, జలీల్ అహ్మద్, నల్లపురెడ్డి, వినోద్ కుమార్ రెడ్డి, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంటై నిలిచే ధైర్యం నువ్వన్నా, నువ్వు నిండుకున్నవి వెలుగాలు, నువ్వు సమతా మమతని పిలుపా, సాగే ఉద్యమకేక నిరుపేదలకు వెలుగే నీవన్నా, మా సునీలన్నా పేదోళ్ళ పేదన్నా, సునీలన్నా చిరుమన్నా, మా సునీలన్నా మాటే నీవన్నా, మా సునీలన్నా మా ధైర్యం నువ్వన్నా. ప్రతి గడప నీకే స్వాగతం అంటుంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటుంది. ముందు నెల పెన్షన్ కూడా మనం ఇచ్చామని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. అలాగే వికలాంగులకి 3000 పెన్షన్ ఉంటే ఇంకొక 3000 అదనంగా కలిసి 6000 రూపాయలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. డయాలసిస్ పేషెంట్లకి 10,000 రూపాయలు ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నాం. అలాగే బెడ్ రెస్ట్ అంటే లేని వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నాం. ఎందుకంటే పని చేశాం కాబట్టి ధైర్యంగా ఈరోజు చెప్తున్నాం. అట్లాగే ముఖ్యంగా మన ఇంట్లో గ్యాస్ సిలిండర్లు గతంలో గ్యాస్ పెట్టిందే నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు 3 సిలిండర్లు మనకి బ్యాంకులో డబ్బులు పడుతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ 2 సిలిండర్లకు 1 సిలిండర్ డబ్బులు పడిపోయినాయి. ఇంకో సిలిండర్ కూడా డబ్బులు పడేటువంటి కార్యక్రమం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే చెప్పిన ప్రకారంగా ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 15,000 తల్లుల అకౌంట్లో వేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే తల్లి మొన్నే ఈ యొక్క 7,000 రూపాయలు అన్నదాత సుఖీభవ అనేటువంటి కార్యక్రమంలో రైతుల అకౌంట్లో పడినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. సంవత్సర కాలంలో 20,000 రూపాయలు రైతులకు ఇచ్చాడు ప్రభుత్వం కూడా మన ప్రభుత్వమే అని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. అలాగే తల్లి ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలందరికీ అందరూ అన్నారు ఫ్రీ బస్ ఆడిస్తాడా చంద్రబాబు నాయుడు గారు, అంతా ఉత్తదేనయా నమ్మొద్దా అని చెప్పారు. ఆగస్టు 15 నుంచి మా మహిళలు రాష్ట్రంలో ఎక్కడికైనా సరే బస్సులో కూర్చుంటే ఒక్క పైసా కూడా మీ దగ్గర తీసుకోకుండా గవర్నమెంటే మీ డబ్బులు కడుతుందని చెప్పి నేను తెలియజేస్తాను. తెల్లరా విజయవాడ పోవచ్చు, వైజాగ్ పోవచ్చు, తిరుమల పోవచ్చు, తిరుపతికి పోవచ్చు, గుంటూరు పోవచ్చు, ఒంగోలు పోవచ్చు, మీ అమ్మగారింటికి మీ అత్తగారింటికి బ్రహ్మాండంగా పోయి మళ్ళీ మీరు సాయంత్రం కల్లా ఇంటికి వచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. ఆ ప్రభుత్వంలో ఆయన దయ వల్ల, పవన్ కళ్యాణ్ గారి దయ వల్ల, మోడీ గారి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేను కూడా ఇక్కడ శాసనసభ్యుడిగా నన్ను గెలిపించారు. గతంలో ఎన్ని మంచి పనులు చేసినా నన్ను ఓడించారు. ఒకసారి గెలిపించారు, ఒకసారి ఓడించారు. నేను చెప్పేది ఒకటే, పని చేసే వాళ్ళకి ఓట్లేయండి. నేను పని చేయకపోతే నాకు ఓట్లు అవసరం లేదు. ఎవరు పని చేస్తారు? ఇదే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఈ రాష్ట్రం ఈరోజు అన్యాయం అయిపోయాను, అప్పులు అయిపోయాను, దౌర్జన్యం మీకు తెలుసు, దౌర్జన్యం, రౌడీయిజం మొత్తం ఎక్కడ పడితే అక్కడ
ఏ ల్యాండ్ వస్తే ఆ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నీ కూడా వాళ్ళ పేరు మీద రాసుకునేటువంటి కార్యక్రమాన్ని ఈ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు చేశారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు మనం గెలిచాం. ఎక్కడన్నా సరే అక్రమాలు మనం చేస్తున్నామా? మన నాయకులు చేస్తున్నారా? చేస్తే ఒప్పుకోం. నేను ఒప్పుకొని చేస్తే చెప్తాను కదా, మళ్ళీ అట్లాంటి తప్పుడు విధానానికి నాయకులు పోతే ఖచ్చితంగా వాటిని సర్దిద్దాం తప్ప అట్లాంటి విషయాలు ఎంకరేజ్ చేయని చెప్పి కూడా మళ్ళీ మీకు తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే ఈరోజు ఒక మంచి సొసైటీలో రైతులు ఉన్నారు. నేను చెప్పేది మా సేనయ్యకి కానీ అలాగే మా వేణువుకి మా సతీష్ చెప్తున్నా, ముగ్గురు ఉన్నారు. పేద రైతుల్ని ఆదుకోండి అయినా పార్టీలకు అతీతంగా. నేను మళ్ళీ చెప్తున్నా, దీంట్లో పార్టీలు అవసరం లే. ఎవరు పేద రైతు ఉంటారో వాళ్ళకి సాయం చేస్తే మీ పేరు ఎప్పుడూ చెప్పుకుంటారు. ఈ రోజుకి మనం శ్రీనివాసరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి గారి ఎందుకు చెప్తున్నాము, ఆ రోజు అటు పనిచేశారు వాళ్ళు. కాబట్టి మీ పేర్లు కూడా అటు చెప్పుకోవాలంటే ఎక్కడ కూడా పార్టీలకు అతీతంగా పనిచేయమని చెప్పి మీ ముగ్గురికి తెలియజేస్తున్నా. సీనయ్య ఖచ్చితంగా ఆ పని చేస్తాడు, నాకు నమ్మకం ఉంది. సీనయ్య ఏ పనైనా సరే ఏ ఒక అప్పచెప్తే ఖచ్చితంగా దాన్ని సక్సెస్. పుట్టిన బిడ్డలకు తల్లిపాలు ఎంతో శ్రేష్టకరమని, తల్లిపాలు ఇవ్వటం వల్ల పిల్లలకు ఆరోగ్య సమస్యలు రావని, బిడ్డ పుట్టిన 2 గంటల్లో తల్లి మురిపాలు తప్పక ఇవ్వాలని గూడూరు ఆంధ్ర మహిళా మండలి మరియు ఎన్నర్విల్ క్లబ్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ రోహిణి సూచించారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో తల్లిపాల వారోత్సవాల ముగింపు సందర్భంగా ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్విల్ క్లబ్ సభ్యులు బాలింతలకు పౌష్టికాహారాన్ని అందజేశారు. సంస్థ గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి మాట్లాడుతూ పుట్టిన బిడ్డకు తల్లిపాలు ఎంతో శ్రేష్టకరమని, అనారోగ్య సమస్యలు రావని తెలిపారు. పౌడర్ పాల వల్ల భవిష్యత్తులో అనారోగ్య సమస్యలు వస్తాయని, బిడ్డకు పాలివ్వటం వల్ల కూడా తల్లికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వెల్లడించారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, టీపీ ఉన్న మహిళలు బిడ్డకు పాలివ్వకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో మాధురి, విష్ణువందన, మైథిలి, స్నేహలతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం మనం గవర్నమెంట్ హాస్పిటల్లో ఇక్కడ ఉండే బాలింతలకి పౌష్టికాహారం ఇవ్వడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఈరోజు వారోత్సవాల్లో ఆఖరి రోజు ఇక గవర్నమెంట్ హాస్పిటల్లో గిరిజా డాక్టరమ్మ పీడియాట్రిషియన్ వారి ప్రెమిసెస్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళే తల్లిపాల యొక్క ప్రాముఖ్యతను గురించి వివరిస్తూ ప్రతి దగ్గర తల్లిపాల వారోత్సవాలు జరపమనిచ్చిన వరం. మనం ఒక పైసా కూడా ఖర్చు పెట్టకుండా పాలు మనకు భగవంతుడు ఇస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పాలు లేని వాళ్ళు ఒక డబ్బా కొనాలంటే మనకు నెలకు ఎన్నో వేలల్లో ఖర్చులు అవుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ పాలు ఇచ్చేదానికి మనం ఎంకరేజ్ చేయాలి. అందరూ కూడా మనకు తెలిసిన వాళ్ళందరినీ కూడా తల్లిపాలు చాలా మంచిది, మామూలు డబ్బా పాలు కన్నా కూడా. ఆ డబ్బాల మీద కూడా వేస్తుంటారు ముందుగా తల్లిపాలే మంచివి అని. కాబట్టి ముఖ్యంగా ఫస్ట్లో వచ్చేటి ముర్రుపాలు అంటారు, కొలాస్ట్రమ్ అంటారు. అది మనము 2 గంటల లోపలనే, డెలివరీ అయిన తర్వాత 2 గంటల లోపలనే బిడ్డకు పాలు పట్టివ్వాలి. కొంతమంది ఆ ముర్రుపాలు మంచివి కాదని చెప్పి పిండి పారబోస్తుంటారు. అట్లా కాకుండా ప్రతి ఒక్కరూ ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు ముర్రుపాలలో ముఖ్యంగా ఎక్కువగా పోషకాలు ఉంటాయి. కాబట్టి మనము ప్రతి ఒక్కరికి డెలివరీ అయిన తర్వాత 2 గంటల్లోనే రొమ్ము పట్టించాలి. తర్వాత బిడ్డ ఎప్పుడు ఏడిస్తే అప్పుడు పాలు ఇస్తూనే ఉండాలి. ఇంకా వేరే పై పాలు అనేటివి 6 నెలల వరకు అస్సలు ఏమీ ఇవ్వకూడదు. అంత ముందర ఇంకా 3వ నెలలో అవి ఇవి పెట్టమని చెప్పేవాళ్ళు. ఇప్పుడైతే 6 నెలల వరకు తల్లిపాలే సరిపోతాయని చెప్తున్నారు. నీళ్ళతో కూడా ఏమి ఇవ్వాల్సిన పని లేనంత ప్రాముఖ్యత ఉంది తల్లిపాలకి. కాబట్టి ప్రతి ఒక్కరూ తల్లిపాలు ఇచ్చేదానికి ఎంకరేజ్ చేయాలని కూడా చెప్తున్నారు. తల్లిపాలు ఇచ్చే బిడ్డలకి బాగా సక్ చేసినందువల్ల జా అనేది బాగా ఎక్కువగా డెవలప్ అవుతుంది. దాంట్లో ఇన్ఫెక్షన్స్ రాకుండా బిడ్డలకి ఫ్యూచర్లో ఊరికనే జబ్బులు వస్తూ ఉంటాయి. డబ్బా పాలు తాగే పిల్లలకి మోషన్స్ అని ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. తర్వాత జిల్లలు అనేవి కూడా వస్తుంటాయి, అలర్జీస్. అవన్నీ కూడా ఏమీ రావన్నమాట తల్లిపాలు తాగే బిడ్డలకి. తర్వాత ఫ్యూచర్లో కూడా వాళ్ళు సన్నగానే ఉంటారు. ఒబేసిటీ అనేది ఇప్పుడు చాలా బర్నింగ్ ప్రాబ్లం. పాలు తాగే బిడ్డలకి ఫ్యూచర్లో లావు ఊబకాయం అనేది రాకుండా కూడా వస్తుంది. తర్వాత ఏమంటే అవి సేపు మోషన్స్ అలాంటివి కూడా రాకుండా ఉంటాయి. ఇంకా తల్లికి కూడా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి దీనివల్ల. తల్లి కూడా లావు రాకుండా సన్నగా ఉంటుంది. తర్వాత పాలు ఇచ్చినన్ని రోజులు వాళ్ళకి కొంతమందికి పీరియడ్స్ రావు, ప్రెగ్నెన్సీ కూడా నిలవదు. న్యాచురల్ కాంట్రాసెప్షన్ లాగా అనమాట. మనం పాలు ఇస్తూ ఉంటే తొందరలో గర్భం నిలబడదు. పాలు ఇవ్వని తల్లులకి వెంటనే గర్భం కూడా నిలబడదు. కాబట్టి పాలు ఇచ్చే తల్లులకి గర్భం బిడ్డకి ఎడం అనేది న్యాచురల్గానే భగవంతుడే దూరం చేస్తాడు. అట్లాగా ప్రతి ఒక్కరు కూడా దాన్ని చేసుకోవాలి.
తర్వాత పాలు ఇచ్చేటప్పుడు ఆక్సిటోసిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అయినందువల్ల గర్భసంచి కూడా తొందరగా ముడుచుకొని నార్మల్గా ఉండే స్థాయికి వచ్చేస్తుంది. బ్లీడింగ్ కూడా ఎక్కువగా కాదు. మామూలుగా బ్లీడింగ్ తగ్గడానికని మనం మందులు ఇస్తుంటాం. అలాంటి మందు డైరెక్ట్గానే మనకు తల్లి దగ్గర నుంచి విడుదలైనందువల్ల గర్భసంచి కూడా వెంటనే ముడుచుకొని ఎక్కువగా బ్లీడింగ్ అవ్వకుండా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. తర్వాత పాలు ఇచ్చే తల్లులకి రొమ్ము క్యాన్సర్ అనేది రావడం కూడా చాలా తక్కువగా వస్తుంది. పాలు ఇవ్వని తల్లులతో కంపేర్ చేస్తే పాలు ఇచ్చే తల్లులకి రొమ్ము క్యాన్సర్ అనేది చాలా తక్కువగా వస్తుంది. తర్వాత బిడ్డకి తల్లికి కూడా ఒక బాండేజ్ లాగా తల్లి దగ్గరలో పడుకోబెట్టుకొని బిడ్డని పొదుపుకున్నట్టు పెట్టుకున్నందువల్ల ఫ్యూచర్లో కూడా బిడ్డకి తల్లికి మంచి అనుబంధం లాగా ఏర్పడుతుంది. 1.5 సంవత్సరం 2 సంవత్సరాల వరకు కూడా బిడ్డకి పాలు ఇవ్వచ్చు. చాలామంది ఇంకా 3 ఏళ్ళ దాకా కూడా ఇస్తుంటారు. అన్ని రోజులు అవసరం లేదు. మ్యాక్సిమం 2 ఇయర్స్ వరకు ఇవ్వచ్చు. వీలైనంత వరకు మన పని చేసే తల్లులు కూడా ఉంటారు, వర్కింగ్ లేడీస్ కూడా ఉంటారు. వాళ్ళు కూడా ఏం చేస్తారంటే పొయ్యే ముందర ఇచ్చేసి మళ్ళీ ఒక బాటిల్లో వాటిని పిండి ఫ్రిడ్జ్లో కానీ బయట పెట్టుకున్నా కూడా ఒక 6 అవర్స్ 8 అవర్స్ దాకా కూడా ఏమీ ప్రాబ్లం ఉండదు. ఇంకా దూరాలకు పోయే వాళ్ళు కూడా వాటిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాటి మీద డేట్లు వేసేసుకుంటే బాటిల్ మీద స్టిక్కర్ వేసి వారం రోజుల తర్వాత కూడా బిడ్డకి తల్లిపాలే ముందుగానే పిండి పెట్టుకొని ఉండొచ్చు. ఇప్పుడంతా మిల్క్ బ్యాంక్స్ అనేటివి వచ్చున్నాయి, మనకు అంత అందుబాటులో లేవు. కానీ చాలామంది తల్లులు డొనేట్ చేస్తున్నారు. ఆ మిల్క్ బ్యాంక్స్కి పోయి వాళ్ళకి పాలు ఎక్కువైపోతే తీసుకుపోయి అక్కడ ఇస్తే మళ్ళీ ఎవరైనా చిన్న బిడ్డల సందర్భంగా ప్రతి సంవత్సరము డాక్టర్ అమ్మ గారి పర్యవేక్షణలో మేము ఎప్పుడూ గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ ప్రోటీన్ పౌడరు, బ్రెడ్ ప్యాకెట్లు, బిస్కెట్స్ ఇవ్వడం ప్రతి సంవత్సరం జరుగుతుంది. అంతేగాక చాలా విషయాలు ప్రతి సంవత్సరం వింటుంటాం, ప్రతి సంవత్సరం కొత్తగానే ఉంటుంది. ఎన్ని విషయాలంటే అసలు మాకు తెలియని పిల్లల తల్లులు అయినా కూడా తెలియదు, చాలా విషయాలు తెలియదు మాకు. అవన్నీ వింటుంటే మేము ఇంకెవరికైనా చెప్పచ్చు అనే ఒక మంచి అవగాహన కలుగుతుంది. ప్రతి సంవత్సరం చెప్తారమ్మ. ప్రతి సంవత్సరం ఈ ప్రోగ్రామ్కి మేము వస్తున్నాం, ఇక్కడ చేస్తున్నాము. మీకు అందరికీ ఈ విషయాలు చాలా ఉపయోగపడతాయి. అందరూ గుర్తుంచుకొని దీన్ని పాటించాలని కోరుకుంటున్నాను. గవర్నమెంట్ తరఫున ఆగస్టు ఫస్ట్ వీక్ అంటే 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలని ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. అదే దాంట్లోనే భాగంగానే ఈ సంవత్సరం కూడా ఆగస్టు 1 నుంచి 7వ తేదీ అంటే ఈరోజు చివరి రోజున తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటాము. అందులో భాగంగా ప్రతిరోజు మేము తల్లులకి వాళ్ళ అటెండర్స్కి అత్త వాళ్ళు అమ్మ వాళ్ళకి పిల్లలకి ఎలా పాలు ఇవ్వాలి, పాలు ఇవ్వడంలో తల్లిని ఎలా ప్రోత్సహించాలి, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాము. ఆల్మోస్ట్ అన్నీ రోహిణి మేడం గారు ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పారు. బట్ దీంట్లో ఏంటంటే ప్రతిసారి ప్రతి 2 అవర్స్కి ఒకసారి బిడ్డకి కంపల్సరీ పాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ బిడ్డ నిద్రపోతున్నా కూడా కొట్టి లేపి, అది పగలైనా సరే రాత్రి అయినా సరే 2 గంటలకు ఒకసారి అయితే ఖచ్చితంగా లేపి ఇవ్వాలి. బిడ్డ పడుకుంటూనే ఉంటుంది కానీ మనం లేపి ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ బిడ్డ ఏడుస్తుంది అంటే ఏడ్చిన ప్రతిసారి కూడా పాలు ఇవ్వచ్చు. పాలు ఇచ్చి భుజం మీద వేసి తట్టుకొని ఒకసారి తేపిన తర్వాత పక్కన పడుకోబెట్టాలి. లేదంటే పాలంతా రివర్స్లో వచ్చి పొరపోయే అవకాశం ఉంటుంది. ఆల్మోస్ట్ మిగిలినవన్నీ మేడం చెప్పారు కాబట్టి ఇంకంతకంటే నేను ఎలాబరేటివ్గా ఏం చెప్పదలుచుకోలేదు. ఆల్రెడీ మేము పొద్దున అన్ని విషయాలు వాళ్ళకి అంటే పొజిషనింగ్, బిడ్డను ఎలా పెట్టుకోవాలి, ఎలా పాలు ఇవ్వాలి, పాలు ఇచ్చాక ఎలా చేయాలి అన్నీ మార్నింగ్ డెమాన్స్ట్రేట్ చేసి ఆల్రెడీ చూపించాము. బట్ ఇన్నర్ వీల్ సంస్థ తరఫున వచ్చి మేడం గారు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో అందరికీ ప్రోటీన్ పౌడర్స్, బ్రెడ్ అన్నీ పంచి వాళ్ళకి కొంచెం చేతునిస్తున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మేడంకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. తల్లిపాల వారోత్సవం కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఆగస్టులో జరుగుతాయి. ఈరోజు లాస్ట్ డే. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లోనే 4-5 టైమ్స్ చేస్తున్నాము. అట్లాగే సిఆర్ రెడ్డి హాస్పిటల్లో కూడా 4-5 టైమ్స్ చేస్తున్నాము. ఇప్పుడు 10 ఇయర్స్ నుంచో 12 ఇయర్స్ నుంచో మా క్లబ్ నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఇదేంటంటే అదే డెలివరీ అయిన వాళ్ళు ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. పిల్లలకి అదే పుట్టిన తర్వాతనే 1 రోజు నుంచి కానీ 2వ రోజు నుంచి కానీ పాలు ఇవ్వడం మొదలు పెడితే వాళ్ళకి ఇమ్యూనిటీ అంతా పెరుగుతుంది, ఏ జబ్బులు రావు. అట్లాగే తల్లులకు కూడా క్యాన్సర్ రాకుండా ఉంటుంది. ఒవేరియన్ క్యాన్సర్, ఇంకా బ్రెస్ట్ క్యాన్సర్ అట్లాంటివన్నీ కూడా రాకుండా ఉంటాయనే ఉద్దేశంతో ఒక 6 నెలలు కానీ 1 సంవత్సరం కానీ ఇంకా వేరే పాలు ఏమి ఇవ్వకుండా తల్లి పాలు ఇస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. అట్లాగే ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు ఐక్యూ కూడా చాలా పెరగద్దు పిల్లలకి.
ఇంకా కోల్డ్ ఫీవర్స్ అట్లాంటివంతా కూడా రాకుండా ఉంటాయి. పిల్లలకు కూడా క్యాన్సర్స్ అవన్నీ కూడా రాకుండా ఉంటాయని 18 నేను దీంట్లో గూగుల్లో చూసినప్పుడు చదివాను. గూడూరు నియోజకవర్గంలోని క్రియా వాలంటీర్లను నియమించడం జరిగిందని, రాబోయే రోజుల్లో గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని జనసేన పార్టీ నాయకులు మునిగిరీష్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పరిశీలకులు శ్రీరామ్, కృష్ణారెడ్డి, పేటేటి చంద్రనీల్, నయూం తదితరులు పాల్గొన్నారు. కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో ఈ క్రియా వాలంటీర్ల నియామకం, ప్రతి గ్రామంలో కూడా ఈ క్రియా వాలంటీర్లను గుర్తించి ఆ లిస్టుని రెడీ చేసి కేంద్ర కార్యాలయానికి అందించాల్సిందిగా ఆదేశాలు రావడం. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో పార్టీ అధ్యక్షులు లేకపోయినప్పటికీ కూడా ఇన్ఛార్జ్ అయినటువంటి వేములపాటి అజయ్ కుమార్ గారు నెల్లూరు జిల్లాలో పార్టీ బలోపేతం కొరకు ఎంతో కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే నెల్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గాలకు కూడా ప్రతి నియోజకవర్గానికి 4-5 చొప్పున పరిశీలకులని నియమించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ గూడూరు నియోజకవర్గానికి పరిశీలకులుగా ప్రముఖ అడ్వకేటు శ్రీరామ్ గారు, అలాగే మా మిత్రుడు చిరంజీవి యువత కృష్ణారెడ్డి గారు ఇద్దరు కూడా ఈ నియోజకవర్గానికి పరిశీలకులుగా వచ్చారు. ముఖ్యంగా మా మిత్రుడు చంద్రనీళ్ళు, వారి మిత్రులందరూ కూడా, నేను వేరే పనుల మీద ఉన్నప్పటికీ వారు అన్నీ కూడా నియోజకవర్గంలోని ముఖ్యంగా మెజారిటీ పంచాయతీలు, గ్రామాలు అన్నింటిలో కూడా ఈ క్రియా వాలంటీర్ల పేర్లన్నీ కూడా కలెక్ట్ చేసి అవన్నీ కూడా ఈరోజు ఇక్కడికి పరిశీలకులుగా వచ్చేసినటువంటి శ్రీరామ్ గారికి, కృష్ణారెడ్డి గారికి అందించడం జరుగుతుంది. జనసేన పార్టీ ప్రతి గ్రామంలో కూడా అభిమానులు, కార్యకర్తలు ఉన్నారు. కానీ వారందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి పార్టీ బలోపేతానికి కృషి చేసే దిశగా పార్టీ అడుగులు వేస్తుంది. రాబోయే 2 నెలల్లో జిల్లాలు అన్నింటిలో కూడా ప్రతి దగ్గర కూడా, ప్రతి ప్రాంతంలో, ప్రతి గ్రామంలో జనసేన జెండా ఎగురవేయడం, ప్రతి గ్రామంలో కూడా జనసేన కార్యకర్తలు, వాలంటీర్లు అందరూ ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారని చెప్పని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఆ లిస్టుని మేము సేకరించినటువంటి లిస్టు ముఖ్యంగా చంద్రనీళ్ళు కృషి మిత్రులందరూ కూడా వారందరూ చాలా కష్టపడ్డారు. వారు ఈరోజు జనసేన పార్టీ నెల్లూరు జిల్లా నుంచి మనకు శ్రీరామ్ గారు, కృష్ణారెడ్డి గారు పరిశీలకులుగా ఉన్నారు. గూడూరు నియోజకవర్గానికి సంబంధించి గ్రామస్థాయిలో జనసేన పార్టీకి బలోపేతంలో భాగంగా ఈ గూడూరు పంచాయతీలో ఉన్నటువంటి 113 పంచాయతీలకు సంబంధించినటువంటి క్రియాశీలక వాలంటీర్ల నియామకం నుంచి మేము గూడూరు నుంచి వారికి అందజేయడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనలో ముందుకు వచ్చేదానికి ప్రతి గ్రామం నుంచి, పల్లె నుంచి కార్యకర్తలు ముందుకు వస్తున్నారు. మేము సైతం అని వారు తమ వంతుగా మేము పార్టీ కోసం శ్రమించి పార్టీని ముందుకు తీసుకుపోయేదానికి మేము ముందుంటామని, జనసేన పార్టీ కోసం పనిచేసేదానికి యువత, ముఖ్యంగా వీర మహిళలు వారు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేసిన దాంట్లో తన పార్టీని ఈరోజు బలోపేతం చేసుకోవడంలో కారణంగా ఈరోజు మనం పెద్దలు శ్రీరామ్ గారికి, కృష్ణారెడ్డి గారికి మన గూడూరు నుంచి ఈ 113 పంచాయతీకి సంబంధించిన కమిటీని వారికి అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా నెల్లూరు జిల్లా పరిశీలకులు పెద్దలు ఏపీ టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ గారి సూచనల మేరకు ఈ నియామకాలన్నీ చేయడం జరుగుతుంది. ఈ కమిటీలని వారు కేంద్ర కార్యాలయానికి పంపిస్తున్నారు. వీళ్ళందరూ త్వరలో ఈ క్రియాశీలక సభ్యత్వ నమోదులో భాగంగా అదేవిధంగా ఈ గ్రామంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని పెద్దల దృష్టికి తీసుకొచ్చేదానికి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు పౌష్టికాహారాన్ని తీసుకుని డాక్టర్ల సూచనలు, సలహాలు తీసుకోవాలని ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ తెలిపారు. డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని కార్యక్రమం ద్వారా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు పట్టణంలోని ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలలో పౌష్టికాహారాన్ని అందజేశారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో గురువారం డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని కార్యక్రమం ద్వారా డాక్టర్ జనార్దన్ రెడ్డి, డాక్టర్ రోహిణీల దాతృత్వంతో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల జీవన ప్రమాణాలు పెంచడం కోసం పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ వ్యాధిగ్రస్తులు పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకుని డాక్టర్ల సూచనలు, సలహాలు తీసుకోవాలని తెలియజేశారు. అలాగే ప్రగతి సేవా సంస్థ లైఫ్ టైం ప్రాజెక్టుకి సహకరిస్తున్న డాక్టర్ జనార్దన్ రెడ్డి, డాక్టర్ రోహిణీలకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జనరల్ ఫిజిషియన్ డాక్టర్ స్వాతి, సెక్రటరీ జి చంద్రశేఖర్, ట్రెజరీ కాటూరి శ్రీనివాసులు, టీవీఎంసీ సభ్యులు వెంకటేశ్వరరావు, కేఆర్ఎం, రిటైర్డ్ ఎస్ఏ ప్రభాకర్, తూపిలి యశ్వంతు, నాగరాజు, శ్యామ్ కుమార్ నాయుడు, హాస్పిటల్ సిబ్బంది సాయి తదితరులు పాల్గొన్నారు. దీనికి మన దేవుళ్ళుగా పిలువబడే డాక్టర్ సిఆర్ రెడ్డి సంజీవని పేరు మీద డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి మేడం గారి సంపూర్ణ సహకారంతో ప్రతి నెల లైఫ్ టైం ప్రాజెక్ట్ని ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఈ 30 మందికి ప్రతి నెల అందజేస్తున్న మా జనార్దన్ రెడ్డి గారికి, రోహిణి మేడం గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు డాక్టర్ స్వాతి మేడం గారు చేతుల మీదుగా మీకు అందరికీ అందించడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని సూచనలు కూడా మేడం మీకు ఇస్తారు, అవి పాటించండి. హాస్పిటల్లో మంచి ట్యాబ్లెట్స్ ఇస్తారు, అవి చక్కరంగా వాడండి. ఈ సరుకుల్ని ఇమ్యూనిటీ పెంచేదానికి, ఇంకొద్దిగా డెవలప్ చేసేదానికి దోహదపడుతుంది. కాబట్టి ఈ ఒక పౌష్టికాహారాన్ని మీరు చక్కగా తీసుకోండి. ఇంకా ఒకప్పుడు ఇలాంటి ఎయిడ్స్ గురించి ఆలోచించి దిగులు పడిపోయేవాళ్ళు ఈరోజు మంచి మందులు, మంచి డాక్టర్స్ మనకు అందుబాటులో ఉన్నారు. అందులో ఈరోజు మంచి మందులు, మంచి డాక్టర్స్ మనకు అందుబాటులో ఉన్నారు. అందులో ఈ పెద్ద ఏరియా అయినటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో అనేక రకాల ఫెసిలిటీస్ చాలా ఉన్నాయి. మన వాళ్ళకి చాలా జబ్బుల గురించి కూడా తెలియదు. ఎంతసేపు నెల్లూరు కార్పొరేట్ హాస్పిటల్స్ గుర్తొస్తుంటాయి. కాబట్టి ఇక్కడ అన్ని టెస్టులు చేస్తారు. అన్ని రోగాలకి మంచి ప్రతి సబ్జెక్టుకి డాక్టర్స్ ఉంటారు. ఇక్కడ మనం ఉపయోగించుకోవట్లే, అంతే చక్కరంగా ఉపయోగించుకోవాలని పేదలందరికీ ఒక గొప్ప వరం మన గూడూరు ఏరియా హాస్పిటల్. అదేవిధంగా మంచి లక్ష్మీదేవి లాంటి సూపరింటెండెంట్ గారు ఇక్కడ మీకు మనకందరికి కూడా అందుబాటులో ఉన్నారు. ఆమె కాడికి పోతే టక్కన పని అయిపోతుంది, ఏ పనైనా సరే. అంత హుషారుగా సర్వీస్ మోడ్తో ఉంటారు. కాబట్టి ఆమెకు సంబంధించిన డాక్టర్లంతా కూడా అదే పందాలో నడుస్తున్నారు. అందుకని ఈ ఒక హాస్పిటల్కి ఏం వచ్చినా కూడా ప్రగతి సేవా సంస్థ ముందుంటుంది. అది ఆటలు అయితేమి, సన్మానాలు అయితేమి, హాస్పిటల్స్కి ఏదైనా అవసరాలు అయితే కూడా ప్రతి దానికి ప్రగతి సేవా సంస్థ ముందుంటుంది. ఇంక ముందు కూడా చిన్న అవసరాలు ఏదైనా ఉంటే ఈ ప్రగతి సేవా సంస్థ ఖచ్చితంగా చేస్తుంది. ఈ ఒక ఇంతటి చక్కటి అవకాశాన్ని మనకు కలగజేసిన డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, రోహిణి మేడం గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకి పోషకాహార కిట్ ఇవ్వడం అన్న ఆలోచన వచ్చినందుకు ప్రగతి సేవా సంస్థ వాళ్ళకి, ఇంకా జనార్దన్ రెడ్డి సార్కి, రోహిణి మేడంకి ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. అది మా హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ప్రతి నెల ఖచ్చితంగా క్రమం తప్పకుండా ఇస్తూ ఈ ప్రోగ్రామ్ని వాళ్ళు క్రియేట్ చేయడమే కాకుండా సక్సెస్ చేస్తున్నందుకు వాళ్ళకి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. హెచ్ఐవి ఎయిడ్స్ పేషెంట్స్కి చెప్పేది ఒకటే, వాళ్ళు కొంచెం అంటే ఇంట్లో కొంచెం పరిశుభ్రత అది మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ప్రతి నెల క్రమం తప్పకుండా మాత్రలు వేసుకోవాలి. వాళ్ళకి మాత్రలు అయిపోతున్నాయి, ఒక 5 రోజులు ముందుగా అయిపోతున్నాయంటే ముందుగానే వచ్చి తీసుకొని వెళ్ళి కరెక్ట్గా ఆ మాత్రలు కరెక్ట్గా వేసుకున్నందువల్ల దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని చాలా వరకు తగ్గించవచ్చు మనం. ఈ దాంతోపాటు పౌష్టికాహారం ఇవి తీసుకుంటూ ఉంటే కొంచెం ఇమ్యూనిటీ లెవెల్స్, ఆల్రెడీ హెచ్ఐవి వాళ్ళకి ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకునేదానికి మనకి ఇవన్నీ తోడ్పడతాయి. ఈ నెల క్రమం తప్పకుండా మన డాక్టర్ సిఆర్ రెడ్డి గారి సంజీవని కార్యక్రమం మీద డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణమ్మ గారు ప్రతి నెల ఈ విధంగా హెచ్ఐవి పేషెంట్స్కి మంచి పౌష్టికాహారం అందజేయడం నాకెంతో, మా సంస్థ ద్వారా అందజేయడం మాకెంతో ఆనందంగా ఉంది. వాళ్ళు మంచి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని, ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ధన్యవాదాలు. డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని అనే కార్యక్రమం ద్వారా డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి మేడం గారు గత 3 సంవత్సరాల నుంచి ఇది ఒక పర్మనెంట్ ప్రాజెక్టుగా హెచ్ఐవి పాజిటివ్ బాధితులకు పౌష్టికాహారాన్ని మా ప్రగతి సేవా సంస్థ ద్వారా అందజేస్తున్నారు. దీని ముఖ్య ఉద్దేశం హెచ్ఐవి పాజిటివ్ బాధితులకి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి నెల మెడిసిన్స్ ఇస్తున్నారు. ఆ మెడిసిన్స్తో పాటు ఈ పౌష్టికాహారం తీసుకుంటే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, వాళ్ళకి లైఫ్ స్పాన్ పెరుగుతుందనే ఉద్దేశంతో ఆ రోజు అడిగిన వెంటనే డాక్టర్ రోహిణి మేడం గారు, జనార్దన్ రెడ్డి గారు స్పందించి ఇది ఒక పర్మనెంట్ ప్రాజెక్టుగా
చేద్దామని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకోవడం వల్ల వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. దీని గురించి ఈ హెచ్ఐవి పాజిటివ్ గురించి మాకంటే కూడా డాక్టర్స్ మీకు తగు జాగ్రత్తలన్నీ కూడా ప్రతి నెల మీకు చెప్తున్నారు. ఆ సూచనల సలహాలు పాటిస్తే ఈ పౌష్టికాహారంతో పాటు మీకు లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది. అలాగే గతంలో డాక్టర్ రోహిణి మేడం గారు ఒక ప్రతిపాదన కూడా చెప్పారు మా సంస్థలో, పెళ్లి చేసుకునే అమ్మాయి అబ్బాయిలకి ఇటువంటి హెచ్ఐవి టెస్టులు కూడా చేస్తే భవిష్యత్తులో అటువంటి ఏదో రాకుండా కూడా ఏదో కార్యక్రమాన్ని అన్నారు. కానీ మేము అనుకున్నాము. మనుబోలు గ్రామం నుండి చెర్లోపల్లి గ్రామానికి వెళ్లు మార్గంలో ఉన్న రైల్వే గేటు వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తున్నట్లు నెల్లూరు ఆర్డీఓ నాగసంతోషి అనూష తెలిపారు. గురువారం ఆమె మనుబోలులోని తహసీల్దార్ కార్యాలయంలో ఫ్లైఓవర్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న యజమానులతో చర్చలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిర్మాణ పనుల్లో భూములు కోల్పోతున్న భూమి యజమానులతో చర్చించామని, ప్రభుత్వ ఆదేశాల మేరకు వీరికి నష్టపరిహారం అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మనుబోలు మండల తహసీల్దార్ రమాదేవి, డిప్యూటీ తహసీల్దార్ ప్రదీప్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అరుణ్ తేజ, వీఆర్ఓలు శ్రీనివాసులు, నాగార్జున రెడ్డి, భూముల యజమానులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మనం మనుబోలు మండలంలో తహసీల్దార్ ఆఫీస్లోనే అవార్డ్ ఎంక్వైరీకి వచ్చాం. ఈ అవార్డ్ ఎంక్వైరీ అనేది ఎల్సీ గేట్ 102 అనేది మనుబోలులో గూడూరు నుంచి మనకి మనుబోలు వెళ్ళే ఈ రైల్వే రూట్, ఇక్కడ ఎల్సీ గేట్ రిమూవ్ చేసి మనం ఆర్ఓబి కడుతున్నాం అన్నమాట, రైలు ఓవర్ బ్రిడ్జ్ కడుతున్నాం. సో దీనికి సంబంధించి నేను డిసెంబర్ ఎండింగ్న ఒక ఫీల్డ్ ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది రైల్వే ఆఫీషియల్స్తో. అసలు ఎందుకు ఎల్సీ గేట్ రిమూవ్ చేయాల్సిన అవసరం ఏమన్నా ఉందా అని చెప్పి దాని జాయింట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ కలెక్టర్ గారికి సమర్పించిన తర్వాత ఆయన ఈ ప్రాజెక్ట్ ల్యాండ్ ఎక్విజిషన్ ద్వారా తీసుకొని రైల్ ఓవర్ బ్రిడ్జ్ ఆర్ఓబి కట్టడానికి అనేది ప్రతిపాదించారు. అలానే రైల్వే సిబ్బందితో పాటు ఈ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రతిపాదనలను ముందు తీసుకెళ్లి అవార్డ్ ఎంక్వైరీ ఈరోజు నోటిఫికేషన్ అనేది 3 జనవరిన వచ్చింది. సో ఆ సర్వే జరిగింది టీం ద్వారా, రైల్వే అండ్ మన రెవెన్యూ సిబ్బంది ద్వారా. ఈ రోజు మన అవార్డ్ ఎంక్వైరీలో అంటే అసలు పట్టాదారులు ఎవరు ఉన్నారు, డీకేటీ పట్టా లేకపోతే గవర్నమెంట్ భూమా, ఎవరెవరిది ఎంతెంత పోయింది, వాళ్ళందరికీ కూడా మేము సమావేశంలాగా నిర్వహించి వాళ్ళకి స్వయంగా ఎంత రేటు మీకు వాళ్ళ కంపెన్సేషన్ వస్తుందని, ఎక్కడ ఏముందని, ఏదన్నా వాళ్ళకి అబ్జెక్షన్స్ అంటే ఇప్పుడు ఇంట్లోనే ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉండొచ్చు, లేకపోతే ఆ పట్టాదారు పేరు మేమేమైనా తప్పుగా నమోదు చేసి ఉండొచ్చు. సో అలాంటి ఏమైనా ఉంటే రెక్టిఫికేషన్. కానీ ఈ అవార్డ్ ఎంక్వైరీ అనేది రేపు పొద్దున మనం ల్యాండ్ ఎక్విజిషన్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈ అవార్డ్ ఎంక్వైరీ. ఇందులోనే మనకి అబ్జెక్షన్స్ ఎవరైనా ఏదన్నా సరే అంతా కొంచెం క్లారిటీ సబ్జెక్ట్ అనేది మనకి ఈ అవార్డ్ ఎంక్వైరీ ద్వారా వస్తుంది. సో అందులో భాగంగానే ఈరోజు తహసీల్దార్ ఆఫీస్లోనే మనుబోలు దాన్ని రావడం జరిగింది. దీని తర్వాత ఏదైనా అబ్జెక్షన్ ఇంకా ఎక్కువ రీతిలో జరుగుతాయి అంటే 1-2 అబ్జెక్షన్స్ అంటే ఓకే మనం సార్ట్ అవుట్ చేయవచ్చు రెవెన్యూ రికార్డ్ ప్రకారం. దానికంటే ఎక్కువ అయితే నేనే స్వయంగా మన టీంని తీసుకెళ్ళి డైరెక్ట్ ఎక్కడైతే ఎల్సీ గేట్ ఉందో ఆ ఏరియా అంతా కూడా ఇప్పుడే మా సర్వే టీం ద్వారా నేను కొలతలు వేయించి వాళ్ళు కూడా చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇది మెయిన్ సబ్జెక్ట్. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా బాబావారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు బాబావారి నామస్మరణ చేస్తూ అన్న ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ సచిదానంద సద్గురు శీల దీక్షిత
మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా పిడూరు గ్రామానికి చెందిన కీర్తిశేషులు డేగపూడి రామసుబ్బారెడ్డి, రామసుబ్బమ్మ దంపతుల జ్ఞాపకార్థం వీరి కుమారుడు డేగపూడి పుల్లారెడ్డి, పావని దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.